श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना। भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. ఈరోజు గోదా కళ్యాణ సందర్భంగా గోదా కళ్యాణ ఘట్టాన్ని కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవస్య మహిషీం దివ్యామాదౌ గోదాముపాస్మహే యన్మౌలిమాలికాం ప్రీత్యా స్వీకరోతి స్వయం ప్రభు. ఏ గోదాదేవి తలలోని మాలికలను ప్రీతితో పరమాత్మ స్వీకరించాడు, అట్లాంటి శ్రీరంగనాథుడికి ప్రియురాలైన అలాంటి గోదాదేవికి ముందుగా నేను నమస్కరిస్తున్నాను అంటున్నారు. శుచిమాసి పాండ్యభువి పూర్వ ఫల్గునీ ఘననేభే నవీన తులసీవనాంతరాత్ ఉదితముదారగుణరంగనాయక ప్రియవల్లభాం వసుమతీముపాస్మహే. గోదాదేవి పాండ్యదేశంలో పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఒక తులసివనంలో ఉద్భవించింది భూదేవి అంశగా. ఆమె రంగనాథుడికి ప్రియురాలు. అలాంటి గోదా అమ్మవారికి నమస్కరిస్తున్నాను. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీకృష్ణ పరమాత్మ నీలాదేవి వక్షస్థలం మీద నిద్రపోతూ ఉంటే అలాంటి శ్రీకృష్ణ పరమాత్మని మేలుకొలిపి తన పారతంత్యాన్ని తెలియచేసి తాను ధరించి ఇచ్చిన మాలికలతో చిక్కుకున్న వాణ్ణి పెనగి వశపరుచుకొని అనుభవించింది గోదాదేవి. అలాంటి గోదా అమ్మవారికి మళ్ళీ మళ్ళీ నేను నమస్కరిస్తున్నాను. వైకుంఠేతు పరే లోకే భగవాన్ పరమః పుమాన్ ఆస్తే లక్ష్మ్యా చ భూమ్యా చ భక్తైర్భాగవతైః సహా. అస్యేషానా జగతో హి విష్ణుపత్ని సనాతనీ సా కదాచిత్ జగన్మాతా సదయీ విష్ణువల్లభ. పరమపదం అయిన వైకుంఠంలో పరమపురుషుడు శ్రీమన్నారాయణుడు శ్రీ భూదేవులతోనూ భక్తులు భాగవతులతోనూ వేంచేసి ఉన్నాడు. ఈ జగత్తుకి అధిపత్ని విష్ణుపత్ని అయిన శ్రీ మహాలక్ష్మీదేవి దయతో స్వామితో ఇలా అందిట ఒకసారి. అపార భావరాశి నిమగ్నాన్ భృశ దుఃఖితాన్ బద్ధాన్ విలోక్య దుఃఖేన భర్తారమిదమబ్రవీత్ యది దత్తా త్వయానుజ్ఞా లోక సంరక్షణే మమ లీలాయామవతీర్యోర్వ్యాం నిత్యై సహేశ్వరా.
అంతులేని సంసార సాగరంలో మునిగిపోయి దుఃఖిస్తున్న చేతలని తలుచుకొని దయతో అమ్మ లక్ష్మీదేవి స్వామితో నారాయణుడితో ఇలా అంది, స్వామి, నువ్వు అనుజ్ఞ ఇచ్చినట్లయితే ఈ లోకంలో ఉండే చేతనుల్ని సంరక్షించడం కోసమని లీలా విభూతిలో నేను ఆవిర్భవిస్తాను. నాకు సహాయకులుగా ఇదిగో ఈ నిత్యసూరుడు ఆవిర్భవిస్తారు అందట. త్వదంఘ్రి పద్మాభిముఖాన్ కరిష్యే త్వత్కటాక్షతః బద్ధ జీవానిమాన్ సర్వాన్ త్వదాజ్ఞా పరిపాలిని. నేను నీ కటాక్షంతో నీ అనుజ్ఞను అమలు చేయగోరి సంసారంలో బద్ధులైన వాళ్ళని అందరినీ నీ పాదపద్మాల యందు ఆసక్తి కలవారినిగా చేస్తాను. వాక్యం నిశమ్య నిపుణం హరిరిందిరాయా సంచిత్య తత్ర మునయే ఘట సంభవాయ దత్తం వరం హృది నిధాయ జగజ్జనన్యీ లోకావనాయ మహతీం ప్రదదావనుజ్ఞాం. అలా అనేసరికి శ్రీహరి లక్ష్మీదేవి యొక్క మాటలను విన్నాడు. తాను ఇంతకుముందు అగస్త్యునికి ఇచ్చిన వరం సంగతిని కూడా ఒకసారి గుర్తు తెచ్చుకున్నాడు. సరేనని శ్రీదేవి లోక సంరక్షణం కోసం అవతరించడం కోసమని ఆజ్ఞ ఇచ్చేట. వనమాలాం వైజయంతీం తథా పంచాయుధాని చ శ్రీవత్సం కౌస్తుభం చైవ శేనేశ విహగేశ్వరౌ అనంత ప్రముఖాన్ సర్వాన్ సమాదాయాజ్ఞయా హరేః లోక సంరక్షణార్థాయ లక్ష్మీం భూమ్యాం మనోదదౌ. లోక సంరక్షణార్థాయ లక్ష్మీర్భూమ్యాం మనోదదౌ. అలా స్వామి యొక్క అనుజ్ఞతో వైజయంతి వనమాల, స్వామి యొక్క పంచాయుధాలు, శ్రీవత్సము, కౌస్తుభమణి, విశ్వక్సేనుడు, గరుత్మంతుడు, అనంతనాగము మొదలయ్యే నిత్యసూరుల్ని తీసుకొని శ్రీదేవి భూమిపై అవతరించడం కోసమని సంకల్పం చేసుకుంది. అధమే కృషత క్షేత్రం లాంగలాదుత్థితామయా క్షేత్రం శోధయతా లబ్ధా నామ్నా సీతేతి విశ్రుత భూతలాదుత్థితా సాతు వ్యవర్ధతమమాత్మజా ఏవం జనకరాజేన సీతాయా జన్మభాషితం. ఇదివరకు త్రేతాయుగంలో నేను క్షేత్రాన్ని దున్నుతుండగా నాగలిచాలు నుండి ఒక బాలిక ఉద్భవించింది. ఆమె సీత అను పేరుతో ప్రసిద్ధి పొందింది. ఆమె నా బిడ్డగా పెరిగింది అని సీతమ్మ అవతారాన్ని గురించి జనక మహర్షి చెప్పినట్లుగా తథైవ గోదా తులసీవన భూమౌ తదాజని తస్మిన్ ఖనిత్రవక్త్రేణ విష్ణుచిత్తే మహాత్మని తులసీ వృక్షమూలస్య ఖననం చ ప్రకుర్వతి. అట్లా సీతమ్మల గోదాదేవి కూడా తులసీవనంలో భూమి నుండి ఉద్భవించింది. విష్ణుచిత్తుడు బొరిగతో తులసి మొక్క మొదట్లో గొప్పు తవ్వుతుంటే అక్కడ ఈమె ఆయనకి లభించింది. సిద్ధానాం శరదాం కళా ఉపగమే వర్షే నళాఖ్యే రవౌ యాతే కర్కటకం విధా ఉపచితే షష్ఠేహ నిశ్రీమతి నక్షత్రేర్యమదైవతే క్షితిభువో వారే చతుర్థ్యాం తిథౌ గోదా ప్రాదురభూదచింత్య మహిమా శ్రీ విష్ణుచిత్తాత్మజా. అలా కలియుగంలో నడనామ సంవత్సరంలో కర్కటక రాశిలో సూర్యుడు ప్రవేశించిన 6వ రోజున పూర్వ ఫల్గుని నక్షత్రంలో మంగళవారం నాడు శుక్లపక్ష చతుర్థి తిథిలో ఊహించలేనంత వైభవం గల శ్రీ విష్ణుచిత్తుల తనయ అయిన శ్రీ గోదాదేవి ఆవిర్భవించింది. బాల్యాత్ ప్రభృతి సుస్నిగ్ధ సదాచార సమాశ్రయ అలంకార ప్రియా బాలా తస్యతః పుష్పమాలికా జనకాజ్ఞాత వృత్తాంత
సాధమ్మిల్లే దధౌరహ. అట్లా ఉద్భవించిన బాలిక గోదాదేవి చిన్నతనం నుండి ఆమె సదాచార సంపన్నురాలే కదా, కానీ ఆమెకి అలంకారాలంటే ఇష్టం. అందుచేత తండ్రి గారు శ్రీమన్నారాయణుడి కోసం కట్టిపెట్టిన మాలికల్ని ఆయనకు తెలియకుండా ముందుగా తానే ధరిస్తూ వచ్చేదట. కదాచిత్ విష్ణు చిత్తోధ గోదాయాస్తద్విచేష్టితం విలోక్య భీతోపి అకృత కోపోదుహితృవత్సలః. ఒక రోజున విష్ణుచిత్తులు ఈ ఉదంతాన్నంతా, ఈ తతంగాన్నంతా గమనించాడు. అయినా ఆయనకి అమ్మాయి గోదమ్మ పట్ల వాత్సల్య కారణంగా ఆమెను మందలించలేదు. తాస్తదా విష్ణవే తత్ర నార్పయామాస మాలికాః స్వప్నే ప్రసన్నో భగవాన్ భట్టనాథో వచోబ్రవీత్. అలా మాలికల్ని స్వామికి సమర్పించలేదు విష్ణుచిత్తుడు. స్వామి విష్ణుచిత్తుడు కలలో కనిపించి ఇదిగో ఇలా అన్నట్టు చూడండి. గోదాయేవ ధృతామాలాః సుగంధాః మేహ్యతి ప్రియాః ధృతపూర్వాస్తయైవైతా మాలికాః సమ్యగర్పయా. గోదాదేవి ధరించి విడిచిన మాలికలే నాకు ఇష్టం, వాటి పరిమళమే వేరు. అంచేత నాకు ఆమె ధరించి ఇచ్చిన మాలికలనే సమర్పించవయ్యా విష్ణుచిత్త అని సాక్షాత్కరించి స్వామి కలలో చెప్పేట విష్ణుచిత్తులకి. ఆ ముక్తమాల్యదా నామ తస్యాస్తేనాభవాద్భువి. అలా తాను ధరించి విడిచిన మాలికలను ఇచ్చినందువలన ఆమెకి ఆముక్తమాల్యద అనే పేరు ఏర్పడింది. జ్ఞానభక్త్యాదయస్తస్యా వయోవృధిరేధికం పతి సంయోగ సులభం గోదాయాయద్వయశుభం దృష్ట్వా తదా విష్ణుచిత్తః చింతామాపదురత్యయా. అలా ఆమె పెరుగుతోంది. ఆమె వయస్సుతో పాటుగా జ్ఞానము భక్తి కూడా పెరగనారంభిస్తున్నాయి. వివాహం చేసే వయసు వచ్చేసింది ఆమెకి. ఇక విష్ణుచిత్తులకి బేగ పట్టుకుంది. తం వ్యాకులాంతఃకరణం విలోక్య పితరం తదా వ్యాజహార శుభం వాక్యం గోదాదేవీ హరిప్రియా భగవంతం తం వినా నాన్యం రుణేభీష్టం పితః సతీ మా శోకం కురు ధర్మజ్ఞ మదర్థం రక్షకో హరిః. అలా తన వివాహం గురించి పరితపిస్తున్న తండ్రిని చూసి గోదామ్మవారు ఇలా అంటుంది. చూడండి నాన్నగారు, నా వివాహం గురించి మీరు విచారపడకండి. నేను సాక్షాత్తు శ్రీహరిని తప్ప మీరెవరిని చేపట్టను. నన్ను రక్షించేవాడు శ్రీమన్నారాయణుడే అందట. తచ్చుత్వా వచనం తస్యాః సంతుష్టో విష్ణుచిత్తకః గోదాం విలోక్యార్ద్రదృశా వ్యాజహార శుభం వచః. అలా ఆమె మాటల్ని విన్న విష్ణుచిత్తుడు చాలా సంతోషించాడు. గోదాదేవిని ఆదరంగా చూస్తూ అష్టోత్తరశతం ధామ్నా మస్త్యర్చారూపిణో హరేః ఏవం నిశమ్య సర్వేషాం హరీణాం వైభవం తదా తన్మధ్యేసు మహాత్మానం తం విలోక్య మహోజసం రంగేశం సుందరవరం వరయామాస సుందరీ. తల్లి, ఇదిగో 108 దివ్య దేశాల్లో ఉన్న అర్చామూర్తులైన శ్రీమన్నారాయణ స్వరూపాలైన దివ్యమూర్తుల చిత్రపటాలని తీసుకొచ్చి నీకు చూపిస్తున్నాను చూడండి. ఆ మూర్తుల వైభవం విను అని ఆయన వర్ణించి చెప్తూ ఉంటే విన్న గోదమ్మ శ్రీరంగనాథుణ్ణి వరించింది. గోదాం సమ్మోహయిత్వాశు రంగేశో రంగమభ్యగాత్ రంగేశాగమనాభావాత్ సా గోదా విరహాతురా. గోపికాః కృష్ణ విరహాత్ యథా తప్యంత భూరిశః రంగేశ లగ్న హృదయా హ్యతప్యత దివానిశం.
గోదాదేవిని సమ్మోహపరిచింది రంగనాథ స్వరూపం, రంగనాథ అర్చామూర్తి రూపం. అలా రంగనాథ అర్చామూర్తి గోదాదేవిని సమ్మోహపరిచి అదృశ్యమైపోయాడు. అలా అదృశ్యమైపోయేసరికి విరహంతో గోద బాధపడిపోతోంది. అలనాడు గోకులంలో శ్రీకృష్ణ విరహంతో గోపకాంతలు బాధపడినట్టుగా పరితపించసాగింది. జిత నిద్రా జితాహార రాధికేవ సమాస్థిత పితా దుహితరం వీక్ష్య విష్ణుచిత్తోప్యతప్యత. అలా రంగనాథుడి మీద విరహంతో, తిండి నిద్ర లేక విరహంతో తప్పిస్తున్న రాధికలా ఉన్న గోదాదేవిని చూసి తండ్రి విష్ణుచిత్తుడు కూడా చాలా బాధపడిపోతున్నాడు. రంగేశో భగవాన్ దేవో గోదాయా సదృశ పతి కథం మహదిదం కార్యం తస్యాస్తద్ఘటతేధునా బ్రహ్మేశ సనకాదీనాం యోగినామప్యగోచరః వేదాంత వేద్యో భగవాన్ అయం నారాయణః పరః అనంతకోటి బ్రహ్మాండ నాయకశ్చ శ్రియః పతిః క్షుద్రో దరిద్రో దుర్మానీ త్వహం త్వరామకారకః క్వాసావత్యంత పాపిష్ఠః క్వచ శ్రీరంగనాయకః వరం సమీచీనతరమకామయత మే సుతా తయోర్వైవాహికం కార్యం శ్రీరంగేశ్వర గోదయో కేనోపాయేన తత్సాధ్యం ఇది చింతాపరోభవత్. రంగనాథుడు గోదాదేవికి తగిన భర్తే, కానీ ఎలా సాధ్యమవుతుంది ఇది? బ్రహ్మరుద్ర శనకాదులు ధ్యానించడానికి సైతం అందడు ఆయన, బ్రహ్మాండాలకి అధిదేవత అయిన లక్ష్మీదేవికే భర్త ఆయన. అటువంటి శ్రీమన్నారాయణుడి పరమాత్మను పతిగా తెచ్చివ్వడానికి నా బిడ్డకు ఎలా ఇవ్వగలను? నేను చూస్తే చాలా సాదా సీదా ఒక బ్రాహ్మణుణ్ణి, చాలా చిన్నవాణ్ణి, ఏ రకమైన సంపద లేనివాణ్ణి, ఒక తోట మాలిని నేను. పాపిష్ఠినైన నేనెక్కడ, పరాత్పరుడు పరమేశ్వరుడు అయినక్కడ? వీరిద్దరికీ వివాహం చేసే ఉపాయం ఏది? ఇలా ఆలోచిస్తున్నాడు చూడండి విష్ణుచిత్తుడు. ప్రవ్యాకులాంతఃకరణో భట్టనాథస్తదానఘః తమేవ శరణం గత్వా సుష్వాపాకృత భోజనః. ఇలా మనసంతా బాధతో నిండిపోతోంది, ఏం తోచడం లేదు. అన్నం కూడా తినకుండా పడుకున్నాడు విష్ణుచిత్తుడు. ఏం చెయ్యాలో పాలుపోక. స్వప్నే ప్రసన్నో భగవాన్ భట్టనాథస్య రంగరాట్ సత్వం శ్వశుర సర్వజ్ఞ కిమర్థం పరితప్యసే తూర్ణం దుహితరం గోదాం సమాయాహ్యార్య సాంప్రతం మమ రంగం సమాయాహి మహతా వైభవేన చ సర్వేషాం పశ్యతాం శీఘ్రం గోదాయా దుహితుస్తవ కరిష్యామ్యహమేవాద్య పాణిగ్రహణ మంగళం. అలా వ్యాకుల చిత్తంతో పడుకున్న విష్ణుచిత్తుడికి కలలో స్వామి సాక్షాత్కారం కలిగింది. ఏమండి స్వామి, మీరెందుకు పరితపిస్తున్నారు? మాకు మామగారు కదా మీరు, మీ పిల్లని తీసుకురండి. ఇక్కడ భక్తజనులందరూ చూస్తుండగానే నేను ఆమెను వివాహం ఆడతాను అన్నట్ట రంగనాథుడు. తదస్వప్నాత్ సముత్థాయ భట్టనాథస్స విస్మయః దుహిత్రే స్వప్నవృత్తాంతం సర్వం సమ్యక్ నివేద్యతం సంతుష్టో నిర్భరస్తస్థౌ తాం సుతాం లాలయం స్తథా. అంతటి మేల్కొన్నాడు దిగ్గున విష్ణుచిత్తుడు కలలోంచి. ఆశ్చర్యం కలిగింది ఆయనకి. చాలా ఆనందపడిపోతూ ఆ కలలో జరిగిన విషయాన్ని, వృత్తాంతాన్ని తన బిడ్డైన గోదాదేవితో అంటున్నాడు. సంతోషంతో నిబ్బరంగా తన బిడ్డను లాలిస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. అతి ప్రియతమం సత్యం తన్నిశమ్య పితుర్వచః అకరోత్ భగవత్ ప్రీత్యై ధనుర్మాస వ్రతోత్తమం.
సరే అలా తండ్రి చెప్పేసరికి అతి ప్రియమైన ఆ మాటను విన్న గోదాదేవి భగవంతుడి ప్రీతి కోసమై ధనుర్మాసం అనే వ్రతాన్ని చేయడానికి ఉద్యుక్తురాలైంది. సా లోక రక్షణార్థాయ గోదాదేవీయత వ్రత హేమంతే ప్రథమే మాసి నందవ్రజ కుమారికా చేరుర్హవిష్యం భుంజానాః కాత్యాయన్యర్చనం వ్రతం ఇతి చైవం యథాచక్రుః ప్రసన్నా గోపికా స్త్రియః ధనుర్మాసం వ్రతం గోదా తథైవ భగవత్పరా స్వవేష్మని ప్రతిష్టాప్య తం సుందరవరం హరిం రంగేశం పూజయామాస విధినా నియతవ్రత. లోకరక్షణం కోరి కదా గోదాదేవి ఈ వ్రతానికి సంకల్పం చేసినది. పూర్వం గోపకాంతలు హేమంత ఋతువులో కాత్యాయనిని అర్చిస్తూ హవిస్సుని మాత్రమే భుజిస్తూ ఎలా వ్రతం చేశారో గోదాదేవి కూడా అలాగే ధనుర్మాస వ్రతం చేయడానికి సంకల్పం చేసుకుంది. తన ఇంటిలోనే సుందరుని ప్రతిష్ఠించింది. ఆ శ్రీరంగనాథుని వ్రత నియమాల్ని అనుసరించి పూజించింది. బ్రాహ్మే ముహూర్తే చోత్థాయ రంగరంగేతి భాషిణి స్నాత్వా శుక్లాంబరధరా ఊర్ధ్వపుండ్రధరా శుభా. బ్రాహ్మీ ముహూర్తంలోనే రంగారంగా అంటూ రామస్మరణతో మేల్కొని స్నానం చేసి తెల్లని వస్త్రాన్ని ధరించి ఊర్ధ్వపుండ్రాల్ని ధరించేది. పీతాంబరేణ రంగేశం సమలంకృత్య భూషణైః గంధైః పుష్పైశ్చ ధూపైశ్చ దీపైర్నీరాజనైస్తదా. సరే శ్రీరంగనాథుణ్ణి పీతాంబరాన్ని అలంకరింపజేసి అనేక అలంకార ఆభరణాలన్నీ ధరింపచేసి గంధము పుష్పాలు ధూపము దీపము నీరాజనం సమర్పించేది. సమ్యక్ సంపూజ్య విధివత్ గోదాహరిపరాయణ ముద్గాన్నం శర్కరాజ్యాది సంప్లుతం ఫల సంయుతం. స్వామి పట్లే లగ్నమైన మనస్సుతో గోదామ్మ శ్రీరంగనాథుణ్ణి చక్కగా వివిధ ఉపచారాలతో పూజించి పొంగలిని నెయ్యి బెల్లము వేసి నివేదన చేసేది. నైవేద్యం సమ్యక్ సమర్ప్యాత్యంత భక్తితః దత్వా కర్పూరతాంబూలం నీరాజనమనంతరం. అత్యంత భక్తితో నైవేద్యాన్ని చక్కగా సమర్పించి తర్వాత కర్పూర తాంబూలాన్ని సమర్పించి అప్పుడు మంగళహారతిని సమర్పించేది స్వామికి గోదామ్మ. గాధాం మనోహరామేకాం కృత్వా ద్రావిడ భాషయా తాం సమప్య పూజాంతే పునర్నీరాజనం దదౌ. అప్పటికప్పుడు తమిళ భాషలో ద్రావిడ భాషలో ఒక పాటను తాను రచించి పాడేది. పూజ చివరిలో ఆ పాటను పాడి మరలా నీరాజనాన్ని సమర్పించేది. తతః ప్రదక్షిణం కృత్వా రంగేశం ప్రణిపత్యతం కృతాంజలి పుటా భక్త్యా ప్రార్థయామాస నిశ్చలా. అప్పుడు స్వామికి చుట్టూ ప్రదక్షిణం చేసి 2 చేతులు జోడించి భక్తితో రంగేశ కరుణా సింధో మత్పాణిగ్రహణం కురు త్వాం వినాహం న జానామి సత్యం వచ్మి నమస్తుతే. హే శ్రీరంగనాథ, దయానిధి, నా పాణిగ్రహణం చెయ్యి, నువ్వు తప్ప నాకు వేరేమీ తెలీదు, ఇది నిజం సుమా, నీకు నమస్కారం అంటూ నమస్కార సమర్పణం చేసేది. ఏవం సంప్రార్థ్య నిత్యం స్వమనోభీష్టముత్తమం తదీయారాధనం చక్రే భగవత్పీతయే నిశం. అలా ప్రార్థన చేసి తన కోరికను ఆయనకు తెలియపరిచిన గోదాదేవి భగవంతుని ప్రీతి కోసం తదీయారాధనం చేసేది. భుక్త్వైకవారం నైవేద్యం హవిష్యం నియతవ్రత మాసమేకం చరిత్వైవమేతద్వ్రతమనుత్తమం. అలా రోజుకి ఒకమారు మాత్రమే హవిస్సుని మాత్రమే భుజిస్తూ నియమంతో ఈ వ్రతాన్ని చాలా నిష్ఠతో చేసింది. 30 గాధాయుతం దివ్యం ప్రబంధం వితధే తదా
తత్సమాప్తి దినే రంగనాయక సహసా తదా స్వప్నే ప్రసన్నో భగవాన్ గోదాదేవ్యా శ్రియఃపతి వ్యాజహార శుభం వాక్యం మందస్మితముఖ సతాం. ఇలా నెల 30 రోజులు తాను సమర్పించిన పాటల దివ్య ప్రబంధమైపోయింది. అది తిరుప్పావై దివ్య ప్రబంధం. అదే వ్రతం ముగిసే రోజున రంగనాథుడు గోదాదేవి కలలో సాక్షాత్కరించి మందస్మిత దరహాసాలు సింధిస్తూ ఆమెతోటి ఇలా అంటున్నాడు, చూడండి. పరితుష్టోస్మి భద్రంతే స్తోత్రేణానేన బాలికే అర్చనేన విశేషేణ ధనుర్మాసి కృతేన చ. హే బాలే, నీ పాటలకి నేను చాలా సంతోషించాను. నీకు మంగళం. ధనుర్మాస వ్రతం చేశావు, దానికి చాలా ఆనందపడ్డాను. త్వత్పాణి గ్రహణం శీఘ్రం కరిష్యామి న సంశయః ఇత్యుక్త్వా సర్వభోగాశ్చ గోదాయై ప్రదదౌ హరిః. వెంటనే నేను పాణిగ్రహణం కావిస్తాను, ఏం సంశయం అక్కర్లేదు సుమా అని శ్రీహరి శ్రీమన్నారాయణుడు ఆమెకు అనేక భోగాల్ని అనుగ్రహించాడు. యస్మిన్ దినే సర్వభోగాన్ శ్రీగోదా బుభుజే తతః భోగీ నామ చ తస్యాసీత్ దివసస్య తదా నఘా. ఏ రోజున గోదాదేవి సర్వభోగాల్ని పొందిందో ఆ రోజుకి భోగి అనే పేరు ఏర్పడింది. గోదా వివాహ దివసం తమిత్యాహుర్మనీషిణః విధాయ మంగళం స్నానం బంధుభిః సహ సాదరం ఉత్సవం కారయేత్తత్ర సర్వభోగ సమృద్ధయే. ఆ రోజుని గోదాదేవి పెండు రోజుగా పెద్దల అనుచారంగా ఆచరిస్తూ వస్తున్నారు కనుక ఆ రోజున బంధువులతో కలిసి ముందుగా మంగళ స్నానం ఆచరించి తర్వాత గోదా కళ్యాణ ఉత్సవం జరిపించాలి. దానివలన సర్వభోగ సమృద్ధి ఏర్పడుతుందని పెద్దల ఉవాచ. తతస్వప్నాత్ సముత్థాయ గోదా సంతుష్టమానసా పిత్రే నివేద్య తత్సర్వం నిశ్చలా సుఖమాస్థిత. గోదాదేవి మేల్కొని తనకు వచ్చిన కలను గురించి తండ్రికి తెలియజేసింది. ఆ పైన ఆమె నిశ్చలంగా సుఖంగా ఉంది. తతో రంగేశ్వర శ్రీమాన్ స్వశ్రీరంగాధికారిణః ఇత్యువాచ ప్రవాళోష్ఠస్ఫురత్ దశన సుప్రభః. అంత శ్రీరంగనాథుడు తన చిరుటాకుల వంటి పెదవులు తెల్లని పరువరుస తడుకులీనుతూ ఉంటే తన శ్రీరంగంలోని అధికారులతో ఇగో ఇలా చెప్తున్నాడు, చూడండి. మదీయైర్మంగళైర్వాద్యైః సకలైశ్చత్ర చామరైః నవరత్నమయీం దివ్యాం మదీయాం శిబికాం వరాం ఆదాయ ధన్వినగరం సంప్రాప్యత్యంత వైభవైః విష్ణుచిత్తసుతాం గోదాం ఆనయధ్వం మమాంతికం. ఓ అధికారులారా, మా మంగళవాయిద్యాలతో ఛత్రచామరాలతో మా నవరత్నమయ ఖచ్చితమైన పల్లకీతో మీరు విల్లిపుత్తూరు వెళ్ళండి. అక్కడి నుండి సకల వైభవంతోనూ విష్ణుచిత్తుల కుమార్తె అయిన గోదాదేవిని ఇక్కడికి వేంచేపు చేసుకురండి అని ఆజ్ఞాపించేట. అంగీకృత్యాంజసా సర్వే రంగేశాజ్ఞామలంఘితాం ధన్వినవ్యపురం జగ్ముః గోదానయన కారణాత్. శ్రీరంగనాథుని ఆజ్ఞను గైకొని ఆ అధికారులందరూ అలాగే స్వామి అని ఆయన దగ్గర ఆజ్ఞ తీసుకొని వెంటనే విల్లిపుత్తూరికి ప్రయాణమయ్యారు. విష్ణు చిత్తాయ తత్సర్వం తస్మై సమ్యగబోధయన్ తేషాం తద్వచనం శ్రుత్వా మహత్కర్ణామృతం వచః. విష్ణుచిత్తుని సమీపించి అధికారగణమంతా మొత్తం ఆయనకి నివేదన చేశారు. స్వామి ఆజ్ఞ ఎలా అయిందో ఏమేం చేయమన్నారు అదంతా వారికి విన్నవించారు. చెవులకి అమృతంలా ఉన్న ఆ గొప్ప వార్తను విన్న విష్ణుచిత్తుడు విస్మయం చెందిపోతున్నాడు. విస్మిత సంప్రహృష్టోధ తాన్ సర్వాన్ సమపూజయతే తత శ్రీరంగగమనే చకారమతిమాన్మతిం.
అత్యంత ఆశ్చర్యంలోనూ ఆనందంలోనూ మునిగిపోయిన విష్ణుచిత్తుడు వచ్చిన వాళ్ళందరినీ సత్కారం చేసి పూజించి శ్రీరంగానికి ప్రయాణం అవ్వాలని నిశ్చయం చేసుకున్నాడు. వల్లభాయ స్వశిష్యాయ గోదోద్వాహ చ సంశితుం భూపాయ ప్రాహిణోత్శిష్యాన్ భట్టేశో మధురాం పురీం. తన శిష్యుడైన పాండ్యరాజు శ్రీవల్లభునికి గోదాదేవి వివాహం గురించి తెలియపరచడానికి మధురానగరికి శిష్యుల్ని పంపించాడు. ప్రగృహ్య శిరసా రాజా గురోరాజ్ఞామలంఘిత ధన్వినవ్యపురం ప్రాప చతురంగ బలో మహాన్. అలా విష్ణుచిత్తులైన గురువుగారు పంపిన వార్తను వినగానే శ్రీవల్లభ చక్రవర్తి సంతోషించి ఆజ్ఞను శిరసా వహించి చతురంగ బలాలతో విల్లుపుత్తూరుకి వచ్చాడు. నోచితం దృష్టిపతనం తదన్య పురుషస్య హి ఇత్యేవం సమ్యగాలోచ్య భట్టనాథో మహామతి శిబికాం తాం సమారోప్య గోదాం దుహితరం తదా పీతాంబరేణ సంఛాద్య సుదృఢాం శిబికాం బహిః. తన పుత్రికైన గోదాదేవి సాక్షాత్తు భగవంతుని దేవేరి కాబోతోంది. అట్లాంటి ఆమె పట్ల ఎట్లాంటి ఇతరుల దృష్టి పడటం సముచితం కాదు అని విష్ణుచిత్తుల వారు ఆ పల్లకి చుట్టూరా పీతాంబరంతో తెరను కట్టించాడు. గోదాదేవిని ఆ శిబికలో ఆ పల్లకిలో కూర్చుండబెట్టారు. మహతా వైభవేనైవ రంగేశ ఛత్రచామరైః రాజ్ఞా వల్లభదేవేన తత్రత్యైః సకలైర్జనైః. ఎంతో వైభవంగా రంగనాథుడు పంపిన ఛత్రచామరాదులతో రాజుతో ప్రజలతో పరివారమంతా వెంటరాగా విష్ణుచిత్తుల వారు శ్రీరంగానికి ప్రయాణమయ్యారు. భేరీ మృదంగనాదైశ్చ జయశబ్దైశ్చ వందినాం ప్రతస్థే సహసా ధీమాన్ శ్రీరంగం ప్రతిసాదరం. భేరులు మృదంగాలు వంటి మంగళవాయిద్యాలు ఘోష వినిపిస్తోంది. వందిమాగధులు జయజయధ్వానాలు చేస్తున్నారు. శ్రీరంగానికి పెద్ద కోలాహలంగా ఊరేగింపు బయలుదేరింది. చూడండి. పుష్పకాయమానైశ్చ నివాసస్థాన మంటపైః తన్మార్గే సహసా సమ్యగలంకారం ప్రచక్రిరే. శ్రీవిల్లిపుత్తూరు నుంచి శ్రీరంగానికి వెళ్లే మార్గమంతా బడలిపోయిన వాళ్ళు సేద తీరటం కోసమని పూల పందిళ్లు వేశారు. అలసిపోయి విశ్రమించడానికి నివాస స్థానాలుగా అక్కడక్కడ మంటపాలని ఏర్పాటు చేశారన్నమాట. వైకుంఠ మార్గవత్ రంగమార్గస్తేనా భవత్తదా. శ్రీవైకుంఠ మార్గంలా చూడండి ఉందిట శ్రీరంగానికి వెళ్లే మార్గం అంతా. అంత అద్భుతంగా అలంకారం చేశారు. అయం రంగేశ్వరో దేవో విష్ణుచిత్తసుతామిమాం కథం కరోతి మనుజాం పాణిగ్రహణమద్భుతం ఇత్తద్రష్టుకామాస్తే విస్మయావిష్టమానసాః శ్రీరంగం నిఖిలా జిగ్ముః చోళపాండ్యాదిమానవాః. శ్రీరంగనాథుడు అర్చామూర్తి కాక సాక్షాత్తు భగవంతుడు. గోదాదేవి మానవకాంత. రంగనాథుడు భగవంతుడైన రంగనాథుడు అర్చామూర్తితో మానవకాంతి అయిన ఈమెకి పాణిగ్రహణం ఎలా జరుగుతుంది, ఎలా చేసుకుంటాడు? అలాంటి ఉత్సవాన్ని చూడటంలోనే కోరికతో ఆశ్చర్యంతో నిండిన మనస్సులతో చోళ పాండ్య దేశాల్లో ఉన్న వాళ్ళంతా అక్కడికి చేరుకుంటున్నారు. శ్రీ వైష్ణవా పఠంతోగ్రే ప్రబంధాన్ భగవత్పరాన్ అన్యోన్యబద్ధహస్తాశ్చ నిర్యయుశుభవాససః. అలా ఊరేగింపులో గోదాదేవి పల్లకి ముందు శ్రీ వైష్ణవ స్వాములందరూ దివ్య ప్రబంధ గానం చేస్తూ సాగుతున్నారు. చక్కని వస్త్రాలు ధరించి పరస్పరం చేతులు పట్టుకుని ఒకళ్ళు మరి ముందుకు సాగుతున్నారు దివ్య ప్రబంధ అనుసంధానం చేస్తూ. శిబికాయాస్తతః పశ్చాత్ కుర్వంత స్వస్తి వాచకాః ద్విజసంఘాశ్చ శతశో రవేణ మహతా తదా. ఇక పల్లకి వెనక వైపు వేదస్వస్తి వచనాలతో ఉచ్చైశ్వరంతో చెప్తూ వేద పండితులు నడిచొస్తున్నారు.
తతః సంకీర్తన పరా బ్రాహ్మణ మధురస్వరా గాన నిర్జిత గంధర్వా యయుర్భగవతస్తతః. వారి వెనుక మధురమైన కంఠస్వరాలతో సంకీర్తనలు చేస్తున్న బ్రాహ్మణోత్తములు నడుస్తున్నారు. వారి వెనుక మధురమైన ఉచ్చైస్వరంతో సంకీర్తనలు చేస్తున్న బ్రాహ్మణులు నడుస్తున్నారు. గానంలో గంధర్వులు సైతం తీసికట్టు వీరి ముందు. అంతటి గొప్ప గాయకులు ఉన్నారు అక్కడ. తస్యాః పార్శ్వద్వయే దేవ్యాః చోభౌ భట్టేశ వల్లభౌ. గోదాదేవికి ఇరుపక్కల విష్ణుచిత్తులు ఒక పక్క, శ్రీవల్లభ చక్రవర్తి ఒక పక్క నించొని ఉన్నారు. వేత్రహస్తాః ప్రదృశ్యంతే శతశోధ సహస్రశః వాచామగోచరేణైవ వైభవేనోత్సవస్తదా వివేశ రంగనగరం సప్త ప్రాకార శోభితం. అంతటా చోపుదారులు దుడ్లు పట్టుకొని ఉన్నారు. చెప్పరానంత వైభవంతో ఉత్సవం సప్త ప్రాకారాలు గల శ్రీరంగ నగరంలోకి ప్రవేశించింది. చూడండి, విచిత్ర తోరణవతి విచిత్ర ధ్వజమాలిని సచిత్ర చిత్రదీపాళి చిత్రవీధి విరాజతే. శ్రీరంగంలోకి ఎప్పుడైతే ప్రవేశించారో ఆ శ్రీరంగ నగరం అంతా కట్టిన తోరణాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. అలాగే ధ్వజాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. చిత్రవీధి అంతా విచిత్రంగా అలంకరించబడి ఉంది. విచిత్రం అంటే అత్యంత ఆశ్చర్యకరమని కదా. అంటే అంతకు ముందు ఎప్పుడూ అలాంటి అలంకారం చూడలేదు. సౌధాని గోపురాణ్యాశు ప్రాకారాన్ మండపాన్ జనాః ఆరుహ్య తస్థుస్తే సర్వే తదుత్సవది దృక్షవః. అట్లాంటి ఉత్సవాన్ని చూడటానికి ప్రజలందరూ సౌధాల మీద ఎక్కిపోయారు, మేడలెక్కారు, మిద్దెలెక్కారు, గోపురాలపైకి ఎగబాకారు, మండపాలపైన ఎక్కి కూర్చున్నారు. తత్సర్వం జన సంపూర్ణం అదృశ్యత మహాద్భుతం. ఆ ప్రదేశం అంతా జనంతో కిక్కిరిచిపోయింది. ఇసుక వేస్తే రాలనంతగా ఉంది జనంతో నిండిపోయి. ఏవం ప్రదక్షిణం కృత్వా తత్రావరణ సప్తకం ఆససాదాంజసా గోదా శ్రీమచ్చంతను మంటపం. అలా 7 ఆవరణాల్ని ప్రదక్షిణ పూర్వకంగా తిరిగిన గోదాదేవి వెనకాల ఉండే పరివారం అంతా శంతను మంటపానికి చేరుకున్నారు. ఉత్సవో భగవాన్స్తత్ర శ్రీసుందరవరాభిధః విధాయ మంగళ స్నానం సర్వాలంకార శోభితః. మంటపంలో ఇంతకు ముందే ఉత్సవమూర్తి అయిన సుందరవరుడు కూర్చొని మంగళ స్నానం చేసి సర్వాభరణాల్ని ధరించి శోభాయమానంగా జాజ్వల్యమానంగా శోభిస్తూ కూర్చుని ఉన్నాడు. పుణ్యాహ వాచనం కృత్వా చ అంకురారోపణం తథా విధిజ్ఞైర్బ్రాహ్మణైః సాకం వేద వేదాంత పారగైః గోదాగమనమాకాంక్షన్ తస్థౌ శంతను మంటపే. వేదాంగ పారంగతులైన పండితుల చేత ఆయన పుణ్యాహవాచనం అంకురారోపణం కావించుకొని గోదాదేవి రాక కోసం నిరీక్షిస్తూ కూర్చున్నాడు అక్కడ. తామాగతం సతాం గోదాం రంగేశో వీక్ష్య హర్షితః సుముహూర్తే సులగ్నే చ ద్విజదేవాగ్ని సన్నిధౌ చకార పాణిగ్రహణం గోదాదేవ్యా శ్రియపతి. అలా గోదాదేవి శంతన మంటపంలోకి రాగానే ఆమెను చూసి చాలా సంతోషంలో రంగనాథుడు మంచి ముహూర్తంలో మంచి లగ్నంలో బ్రాహ్మణుల దేవతల అగ్ని సమక్షంలో పాణిగ్రహణాన్ని కావించాడు. గోదా శ్రీరంగనాథుల వివాహం అయింది. వివాహం శేషహోమాంతం విధిజ్ఞైర్విప్రసత్తమైః నిర్వర్త్య విధివత్ సమ్యక్ విప్రాశీకృతమంగళః ప్రహర్షమతులం ప్రాప శ్రీసుందరవరాస్తదా రంగేశ పాణిగ్రహణాత్ గోదా పరమహర్షిత. పండితులు వివాహాన్ని శేషహోమంతో సహా పూర్తి చేస్తారు. వేద పండితులు ఆశీర్వచనం చేశారు. శ్రీ సుందరవరుడు చాలా ఆనందాన్ని పొందుతున్నాడు. రంగేశ పాణిగ్రహణాత్
గోదా పరమహర్షిత. గోదాదేవికి కూడా శ్రీరంగనాథుణ్ణి పరిణయం అనటం వలన మిక్కిలి సంతసం కలిగింది. శేషతల్పేశయానంతం రంగేశం సేవితుం తదా ఏష భక్తా సా గోదా సత్వరం వరవర్ణిని. సర్వేషాం వశ్యతాం తస్మాత్ గోదా శంతను మంటపాత్ సుముహూర్తే వినిర్గత్య ప్రవిశ్యాంతఃపురం తదా విధాయ ప్రాంజలిర్భూత్వా తద్విమాన ప్రదక్షిణం సంప్రాప్య సహసా భక్త్యా సన్నిధిం రంగశాయినః. శేషతల్పే శయానంతం అపశ్యద్రంగశాయినం లావణ్యం యత్తదేవస్య రంగేశస్య మహాద్భుతం. అలా శేషతల్పం మీద శయనించిన రంగనాథుణ్ణి సేవించడం కోసమై పతివ్రతి అయిన గోదాదేవి భక్తితో కోరుకుంది. అలా అందరూ చూస్తుండగానే గోదాదేవి శంతను మంటపం నుండి సుముహూర్తంలో బయలుదేరి అంతఃపురంలోకి ప్రవేశించింది. శ్రీరంగనాథుడి విమానానికి చేతులు జోడించి ప్రదక్షిణం చేసి వెంటనే రంగనాథుడి వద్దకు చేరుకుంది. శేషతల్పం దగ్గరికి శేషతల్పం మీద శయనించి ఉన్న రంగనాథుడిని చూసింది. శ్రీరంగంలో ఆశ్చర్యకరమైన లావణ్య గుణాన్ని చూసి అద్భుతంగా మురిసిపోతోంది అమ్మ. అలా ఆయన సేవిస్తూ మాటిమాటికి హృదయంలో ఆ అనుభవాన్ని ఆకళింపు చేసుకొని అనుభవించి శేషతల్పం మీద అధిరోహించి శ్రీరంగనాథుని పాదారవిందాల్ని సమీపించింది. అందరూ చూస్తుండగానే గోదాదేవి అదృశ్యమైపోయింది. దృష్ట్వా సకృత్ సమ్యక్ అనుభూయానుభూయసా శేషతల్పం సమారుహ్య తత్పాదాబ్జ సమీపగా నాదృశ్యత తదా దేవి సర్వేషాం పశ్యతాం తదా దృష్ట్వాశ్చర్యమతులం విస్మయం పరమం యయుః. అలా గోదాదేవి అందరూ చూస్తుండగానే రంగనాథుడిలో ఐక్యమైపోయింది, అదృశ్యమైపోయింది. అందరికీ ఆ విచిత్రం చూసి ఆశ్చర్యపోయారు అందరూ కూడా. విష్ణుచిత్తో వల్లభశ్చ తే సర్వే పురవాసినః ఆంగీకృత్యాధతాం దేవీం భగవాన్ రంగరాట్ తదా విష్ణుచిత్తం సమాహూయ సర్వేషాం శృణ్వతాం తదా ఇత్యువాచ ప్రవాళోష్ఠస్ఫురద్దశర ప్రభః. విష్ణు చిత్తులను పిలిచి అందరూ వింటుండగానే చిరుల వంటి పదవులపై ప్రకాశించే తెల్లని దంతకాంతి కలవాడైన రంగనాథుడు, భట్టార్య, సముద్రుడు తన యందావిర్భవించిన లక్ష్మిని నాకు ఇచ్చి మామగారైనట్లుగా మీరు కూడా నాకు గోదాదేవిని ఇచ్చి మామగారయ్యారు. అంచేత తీర్థప్రసాదాలని మాలని షటగోపాన్ని సాదరంగా అర్చకులతో స్వీకరించి అట్లాగా అర్చకుల్ని పిలిచి తమ మామగారైన భట్టనాథులకి తీర్థము, ప్రసాదము, శేషమాలను, షఠకోపాన్ని సాదరంగా ఇప్పింపచేసి బంగారుమయమైన దుశ్యాలువను వారికి కప్పించి, స్వామి మీరు పూర్వంలానే ధన్యమంగళపురానికి వెళ్ళి వటపత్రశాయికి శ్రీ తులసి పుష్పమాల కైంకర్యాన్ని ప్రతినిత్యం చేస్తూ సుఖంగా కాలక్షేపం చేయగలరు అని ఆయన్ని పంపించేట. దాపయిత్వార్చకై సమ్యక్ శ్వశురాయ సరంగరాట్ ద్విపట్టహాటకమయం ఆచ్ఛాద్యత్యంత సంభ్రమాత్ వటపత్రశయానాయ పూర్వవద్ధన్మిమంగళే పుష్పశ్రీ తులసీమాలా కైంకర్యం ప్రతివాసరం కుర్వంస్తత్రైవ భట్టార్య సుఖమాస్వ నిరంతరం ఇత్యుక్త్వా భట్టనాధార్యం తదా ప్రాస్థాపయద్ధరిః నిషాద ప్రీతియుక్తాత్మా తేన సంప్రేషితస్తదా ధన్వినవ్యపురం ప్రాప్య
పూర్వవత్ సుఖమాస్థితః తతో వల్లభరాజోధ భట్టార్యం దేశికోత్తమం తం ధన్విమంగళే సమ్యక్ ప్రతిష్టాప్య మహోజసం తేనానుజ్ఞాపితో ధీమాన్ ప్రయయో మధురాపురీం నిత్యం తస్య హరిర్మనోజ్ఞ తులసీ శ్రీపుష్పమాలాహవరాహ సమ్యక్ భట్టగురుస్తదేక హృదయో భక్త్యార్పయన్ విష్ణవే ముష్ణం సర్వజనౌఘపాపమతిమిరం బాహ్యం తమో భానువత్ పంచాశీతి సమావాస సుఖం శ్రీధన్వినవ్యే పురే. విష్ణుచిత్తులు గోదావియోగ దుఃఖాన్ని అట్టి పుత్రికారత్నం చేసిన అతిమానుష కృత్యంచే కలిగిన ప్రీతిచే నిండిన మనస్సు కలవారై రంగనాథుడిచే పంపబడి మళ్ళీ విల్లిపుత్తూరుకి వచ్చేసి మునపట్లాగే సుఖంగా కాలక్షేపం చేస్తున్నారు. తర్వాత వల్లభరాయలు కూడా ఆచార్యుల యొక్క మహా తేజస్శాలులు అయిన భట్టార్యులు ధన్వినవ్యపురాన్ని చేర్చి ఆచార్యులని విల్లిపుత్తూరుకి చేర్చి వారి అనుజ్ఞ చేత మధురపురికి వెళ్ళిపోయాడు ఆయన. విష్ణుచిత్తుడు శ్రీమన్నారాయణ పదారవింద లగ్న మానసులై ప్రతిదినము శ్రేష్టమైన సుందరములైన తులసీ పుష్పమాలికలను వటపత్రశాయికి సమర్పిస్తూ బయటనున్న చీకట్నంతటినీ సూర్యభగవానుడు పారదోలేట్లుగా జనులందరి పాప సమూహాల్ని పోగొట్టే ధన్వినవ్యపురంలో 85 సంవత్సరాలు సుఖంగా కాలక్షేపాన్ని వారి జీవనాన్ని సాగించారట. తతో రంగేశ్వరస్తస్యాః గోదాయాః పృథగేవ సహ అష్టమావరణే సమ్యక్ కారయిత్వాలయం మహాన్ ప్రాకార గోపురయుతం మండపైరుపశోభితం నిత్యోత్సవాది సహితం వర్ధయామాసతాం తదారభ్యాఖిలస్థానేషు అష్టోత్తరశతేషు చ శిలాలోహాదిరూపేణ గోదాదేవ్యాస్తతో నఘా ఆవిర్బభూవుః సర్వత్ర మూర్తయః పృథివీతలే స్వావతారస్థలత్వేవ తద్ధన్వినగరం మహత్ సుమహద్వైభవం తత్ర గోదాదేవ్యాః ప్రదృశ్యతే గోదాదేవీ శఠారాతిః ఇతి రాజశ్చతే త్రయః సర్వధావశ్యకతమా సర్వవిష్ణుస్థలేషు చ. అలాగనంతరం రంగనాథుడు గోదాదేవికి 8వ ప్రాకారంలో వేరుగా ఒక గొప్ప ఆలయాన్ని నిర్మింపచేశాడు. శ్రీరంగంలో ఆలయము ప్రాకార గోపుర మంటపాలతో ప్రకాశించేట్లుగా నిత్యోత్సవాలు చక్కగా జరిగేట్టుగా కట్టడి చేశాడు. అది మొదలు 108 దివ్యస్థలాల్లో కూడా శిలమవనిండి లోహమవనిండి గోదాదేవి యొక్క విగ్రహం భూలోకమంతటా విలసిల్లుతున్నాయి. ఆమె అవతార స్థలం అవడం చేత ధన్వినవ్యపురం శ్రీవిల్లిపుత్తూరు చాలా వైభవంగా గొప్పగా ప్రకాశిస్తోంది. అక్కడ గోదాదేవి వైభవం విశేషంగా కనబడుతుంది మనకి. గోదాదేవి నమ్మాళ్వార్లు రామానుజులు ముగ్గురు విష్ణువాలయాల్లో అన్నిట్లలో కూడా అత్యంత అవసరమై విరాజిల్లుతున్నారు. గోదాదేవి నమ్మాళ్వార్లు పరకాలాది యోగీంద్రులతో నాథముని యామునార్య రామానుజ కూరానాథులతోనూ స్వాధీనం చేసుకోవడం అన్న శ్రీరంగం, అలాంటి శ్రీరంగాన్ని కలిగి ఉండడం కలిదోషంచే నశించే జగత్తునంతటినీ దయతో రక్షిస్తోంది ఆమె అక్కడ వేంచేసి శ్రీరంగంలో. గోదాశఠారి పరకాల ముఖాది సిద్ధై నాథార్యయామునయతీశ్వర కూరనాదై సార్ధం జగత్కరుణయా కలిదోషజుష్టం స్వాధీర రంగనిలయా సకలం రక్ష. గోదాచరిత్రం సుమహద్విచిత్రం సమస్త సన్మంగళపూర్ణపాత్రం శృణ్వంతి ఏ భక్తియుతాః పఠంతి సన్మంగళాస్తే సతతం భవేయు. ఇలాంటి గోదాదేవి చరిత్ర చాలా విచిత్రమైనది. సమస్త సన్మంగళ కారకం ఈ చరిత్ర. భక్తితో వినినవారు చదివినవారు కూడా సమస్త సన్మంగళాల్ని పొంది వృద్ధి పొందుతారు, వృద్ధి చెందుతారు అని ఈ గోదాదేవి చరిత్ర మనకి తెలియచేస్తోంది. స్వోచ్ఛిష్టమాలికాబంధ గంధబంధురజిష్ణవే
విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. మాదృశా కించన త్రాణ బద్ధకంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందనహేతవే నందనందనసుందర్యై గోదాయై నిత్యమంగళం. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ.